అపోస్తలుడైన పౌలు గారు కొరింథీకి రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వాక్యం నుంచి అందరూ కూడా తీసుకోవాలని మనవి చేస్తున్నాను. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు కొంచెముగా ఇచ్చువాని ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమించు. చాలండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏమన్నాడు? కొంచెముగా విత్తువాడు కొంచెం అనే పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునని ఈ విషయం అందు మీకు చెప్తున్నాను. అయితే మీరు ఇచ్చేటప్పుడు సనుకొనక బలవంతంగా కాక ప్రతి వాడును హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారమే ఇవ్వవలెను. ఉత్సాహముగా ఇచ్చేవారిని దేవుడు ఏం చేస్తాడంట? దీవిస్తాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ విషయాలన్నీ కూడా. అప్పుడే కాదు, ఇప్పటికీ కూడా ఇచ్చేవారు సంఘములో ఉండాలి. ఎందుకు? సంఘము నడిపించబడాలన్నా, పరిచర్య నడిపించబడాలన్నా కానుకలు చాలా ప్రాముఖ్యమైన రోల్ను అవి ప్లే చేస్తాయి ప్రియులారా. హల్లెలూయా. కనుక కానుకల విషయంలో కూడా మన హృదయాలను మనము సిద్ధపరచుకోవాలి. ఇంకా మీరు చూసినప్పుడు ఇక్కడ ఈ గలతీ పత్రికలో కూడా 6:6లో గలతీ పత్రిక 6వ అధ్యాయము 6వ వాక్యంలో కూడా వాక్య ఉపదేశము పొందువాడు ఉపదేశించేవానికి మంచి పదార్థం అన్నిట్లలో భాగము ఇయ్యవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేయాలంటే మనము ఇచ్చేవారిగా మనం ఉండాలి. మనకు కలిగిన సమృద్ధిలో కొంత భాగం ఇవ్వాలి. పాత నిబంధనలు ఏమో 10 భాగం అని ఉంది. తర్వాత కొత్త నిబంధనలో ఆది సంఘం ప్రారంభించిన తర్వాత మీ కలిమి కొలది లేదా మీ సమృద్ధి కొలది మీరు దేవుని సన్నిధిలోనికి తేవాలని దేవుని లేఖనం సెలవిస్తుంది ప్రియులారా. హల్లెలూయా. అంటే మీ శక్తి కొలది మీరు ఇవ్వాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగానే మనము సిద్ధపడే వారిగా మనం ఉండాలి ప్రియులారా. నేను రాత్రికాలం ఒకసారి చెప్పాను, కొంతమంది ఇక్కడ నుంచి ఏదో కొన్ని సందర్భాల్లో ప్రయాణం చేసి వేరే మందిరాలకు వెళుతూ ఉంటారు. సపోజ్ కర్ణాపురం అనుకోండి, సపోజ్ కల్వరి టెంపుల్ అనుకోండి. ఇక్కడ నుంచి వాళ్ళు ఏం చేస్తారు? ఒక 200-300 ఛార్జ్ పెట్టుకొని వెళ్తారు. అక్కడ మళ్ళీ ఎంత ఇస్తారు? అక్కడ 200-300 అక్కడ కానుకేస్తారు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇక్కడ మనకి ఛార్జ్ లేదు. కానీ ఇక్కడ వేసేది ఎంత? ఆదివారం మనము 10 రూపాయలు వేస్తాం. హల్లెలూయా. అంటే చూడండి, ఇక్కడ ఎల్లవేళలా మీకు కాపరిగా ఉండి మీ బాగోగుల గురించి, మీ కష్ట సుఖాలలోనే అన్నిట్లలో వచ్చి అన్నిట్లలో ప్రార్థన చేసి అన్నీ చేస్తే మీరేం చేస్తారు? అక్కడ ఎవరో ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ 200 ఛార్జ్ పెట్టుకొని పోయి అక్కడ 200 కానుకేసి ఇక్కడ మీ గురించి అన్ని ఇట్లలో పాల్గొని అన్నీ మీ గురించి ఆలోచన చేసి ప్రార్థన చేస్తే మీరేమో 10 రూపాయలు వేస్తారు. ఇక్కడ ఇది న్యాయమా చెప్పండి? ఇది ధర్మం అంటారా? హల్లెలూయా. మన కానుక పెరగాలి. ఒక యవనస్తుడు ఇప్పుడు ఇక్కడ లేడు, హైదరాబాద్లో ఉన్నాడు అనుకుంటా. అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. కొంతకాలం మందిరానికి వచ్చాడు. ఆయన ప్రతి వారం ఒక 100 రూపాయలు నాకు ఫోన్పే చేస్తాడు. నేను చేయమని అడగలేదు, ఆయన కానుక అడగలేదు. నేను ఇక్కడి నుంచి ప్రార్థన ముగించుకొని ఇంటికి పోయేసరికి నాకు ఫోన్పేకి మెసేజ్ వస్తుంది, 100 రూపాయలు. ఆయన వాక్యమేనాడు ఇక్కడ. మరి ప్రైజ్ ది లార్డ్. మనతో ఆదరించబడు. ఆయన ఏంది? ఇది మా సంఘము కనుక నేను ప్రతి వారం మందిరానికి వెళ్ళకపోయినా నా కానుక వెళ్ళాలి. ఆ యవనస్తుడికి మ్యారేజ్ కాలేదు. అతనికి
ఎంత సమర్పణ ఆయనకి ఇచ్చినావు అని నేను అనుకుంటున్నాను దేవుణ్ణి. మనము వాక్యాలని ఏంటి, వారానికి 3 సార్లు వాక్యాలు వింటాం, ప్రార్థనలు చేపించుకుంటాం. మనం వేసేది, మీరు ఏమన్నా అనుకోండి, మనం వేసేది ఎంత, 10 రూపాయలు. స్తోత్రం. ఇప్పుడు ఎన్ని పనులు ఉన్నాయి మన వెనకాల, మీరే జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంత పని మనకు అయ్యగారు ప్రారంభించి వెళ్ళాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఏంటంట, కొంచెముగా అయితే వాడు కొంచెమనే పంట కోస్తాడు, సమృద్ధిగా అయితే వాడు సమృద్ధి అనే పంట కోస్తాడు. మీ కలిమి కొలది మీరు ఇవ్వాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. బీద విధవరాల్ని జ్ఞాపకం చేసుకోనండి. ఆమె ఏం చేసింది, కానుక పెట్ట దగ్గర యేసు ప్రభు ఉన్నాడు. లూకాసు వార్త 21వ అధ్యాయము మొదటి వాక్యాలు మీరు చూసినప్పుడు, ఆ కానుక పెట్టెలో తమ కానుకలు వేయించిన ధనవంతులను ఆయన పార చూశాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఇది పెట్టే కదా, ఈ పెట్టె దగ్గర కానుకలు వేస్తూ ఉంటే ధనవంతులందరూ కూడా వేస్తూ ఉంటే ఆయన వారందరినీ పార చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు అంట. ఆయన నీకెంత కలిముందో ఆయన చూస్తాడు. నీకెంతగా నిన్ను దీవించాడో దేవుడికి తెలుసు. నీకెన్ని భూమి జాగలు పశువులు ఎన్ని ఉన్నాయో నీకు అంత తెలుసు. నీ ఉద్యోగం ఎంత వస్తుందో, నీ శాలరీ ఎంత వస్తుందో అంత కూడా ఆయనకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఈ విధవరాలు ఏం చేస్తుందండి, 2వ వాక్యంలో, ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. వారందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేశారు, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసేనని వారితో చెప్పాను. హల్లెలూయా. ఏమేసిందంటే, ఆమెకున్న 2 కాసులు ఏం లేవు, మొత్తం జీవితమే 2 కాసులు అవన్నీ తీసుకుని వచ్చేసి ఆ కానుక పెట్టెలో వేసేసిందన్న ప్రియులారా. ఆమె రేపటి గురించి ఆలోచించలేదు. కానీ మనం ఏం చేస్తామో, చాలా లెక్కలు కడుతూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. చాలా లెక్కలు వేస్తూ ఉంటాం మనము. కానీ ప్రియులారా, అలాగా ఉండకూడదని ధారాళముగా దేవుడు మిమ్మల్ని దీవించిన కొలది మీరు విస్తరించి మీరు సమృద్ధిగా వెదజల్లాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. పిల్లలు ఎక్కువగా కూర్చుకున్న వాళ్ళకి ఎక్కువ కాలేదు, తక్కువగా కూర్చుకున్న వాళ్ళకి తక్కువ కాలేదని లేఖనంలో ఉంది. హల్లెలూయా. మనము దేవునికి ఇవ్వకుండా ఎక్కువగా కూర్చుకుంటే మనకి ఏం ఎక్కువగా మిగలదు. ప్రైజ్ ది లార్డ్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మీరు చక్కగా చాలామంది ఈ మీటింగ్స్కి చాలామంది సహకరించారు. కొందరు సహకరించిన వారు కూడా ఉన్నారు, కొందరు కొంతవరకు ఇచ్చిన వారు కూడా ఉన్నారు, కొంత ఇంకా ఇవ్వని వారు కూడా ఉన్నారు. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. కొందరు దశభాగము సిన్సియర్గా ఇచ్చేవారు కూడా ఉన్నారు. రజిత ఆంటీని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమె జూన్ నెలలో ఆమెకు ఇవ్వాల్సిన దశభాగం కూడా 2000 ఆమె ఇచ్చింది. మళ్ళీ ఆ మీటింగ్స్కి 10,000 ఒప్పుకుంది. కష్టమైనా కూడా ఆమె తీసుకొచ్చి ఇచ్చింది. నేను చాలా వరకు ఆశ్చర్యపోయాను. కొంతమంది అది ఇస్తే ఇది ఇయ్యరు, ఇది ఇస్తే అది ఇయ్యరు. హల్లెలూయా. అట్లనే నేను ఎవరిని తప్పట్లేదు, కానీ అలాంటి మనస్సు అలాగా సిద్ధపడాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే మీటింగ్స్కి ఇచ్చేది వేరే, మీ కలిమిలో కొంత కృతజ్ఞతగా కానుక ఇచ్చేది వేరే. ప్రియులారా, హల్లెలూయా. దేనికి దానికి మనము ఏంటి అంటే వాటిని మళ్ళీ ఒకదానికి లింకప్ అనేది చాలా అర్పణలు ఉన్నాయి. కృతజ్ఞత కానుకలు ఉన్నాయి, దశభాగాలు ఉన్నాయి, ఇంకా ప్రతిష్టర్పణ అర్పణలు ఉన్నాయి, ప్రాపరార్థ బలి అర్పణలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. మీకు తెలుసో తెలియదో, ఉపవాస ప్రార్థనలలో కూడా శుక్రవారం కూడా కానుకలు పడతారు. మీరు చూడండి, సిటీలో జరిగే ప్రార్థనలు ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని ప్రార్థనలలో కానుకలు పడతారు. మనము ఒక ఆదివారం కూడా మళ్ళీ 10 వేయడానికి మనము 10 సార్లు ఆలోచిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే మీ కానుకలు పరిచర్యకు ఎంతో ఇంకా అవసరమో, ఎంతో పని వెనకాల ఉంది, ఎంతో పని చేయాల్సి ఉంది. హల్లెలూయా. అక్కడ పైన క్రాస్ పెట్టాలని అయ్యగారు ఉన్నప్పటి నుంచి అనుకున్నాం. దానికి ఒక వ్యక్తి 10,000 కానుక ఇస్తే ఆ 10,000 తీసుకుపోయి అక్షరాల 22వ సంవత్సరంలో ఇచ్చొచ్చిన. ఇప్పటి వరకు కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళలేదు. 2022లో సిల్వ చేయమని ప్లాన్ ఇచ్చి అతనికి 10,000 ఇచ్చొచ్చినాం. ఆ స్లిప్ మాత్రమే ఉంది. ఇప్పుడు పోతే ఆయన ఏమంటాడో ఏందో అనేది గబరగా ఉంది మాకు.
ఇప్పుడు 4 సంవత్సరాలు 10,000 అటైపోయినాయి ఇక. అప్పుడు 20,000కు మాట్లాడుకున్నాము, ఇప్పుడు ఇంకొక 5,000 అవుతాయేమో. ఇంకా 10,000 పెట్టి ఈ మధ్యలో వీలైనంత త్వరగా అది చేయించాలని ఆశపడుతున్నాను నేను. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఎందుకంటే 10,000 అన్యాయంగా పోతాయి కదా. ఇంకొక 15,000 అయితే మనకి అది వస్తుంది. ఇక్కడ మనం ఫిట్టింగ్ చేయాల్సి వస్తుంది. ఇంకో 5,000, మొత్తం ఒక 20,000 మొత్తం ఫిట్టింగ్ అయిపోవాలని ఆలోచన నేను కలిగి ఉన్నాను. ప్రైజ్ లార్డ్. మన మందిరం మీద సిలువ పెట్టించాలి మనం. హల్లెలూయా. అంటే అయ్యగారికి జ్ఞాపకం చేసిన మధ్యలో, కాకపోతే ఏంటంటే మనకు అక్కడ బిల్డింగు అది కట్టడంలో అటు ఎక్కువగా ఫండ్ అటు పోవడము, ఇక అయ్యగారు దీన్ని కొంచెం నెగ్లెక్ట్ చేయడం జరిగింది. హల్లెలూయా. చాలాసార్లు గుర్తు చేసిన కానీ వీలు పర్లేదు అది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియులారా, మనము ఇక్కడ చూడండి, ఆమె ఏం చేసిందట, ఆమె జీవితం అంతా కూడా దాంట్లో వేసేసింది. ప్రైజ్ లార్డ్. మీరు ఎవరు ఇవ్వట్లేదు అనట్లేదు, మీరు చక్కగా ఇస్తూ ఉన్నారు. కానీ ఆ ఇచ్చేది కొంచెం మన కానుక పెరగాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఒక వారానికి ఒక 100 రూపాయలు వేసేటట్లుగా మనము అలాగ మన హృదయాలను మనం స్థిరపరచుకోవాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే మన కానుకలు పెరగాలి. మీరు చూడండి, మీ అన్నీ పెరుగుతున్నాయి కదా. మీ ప్రతి సంవత్సరం మీరు కొనుక్కునే వస్త్రాలు ఈ సంవత్సరం 1,000 రూపాయలు కొంటే నెక్స్ట్ ఇయర్ 2,000 మీరు కొనుక్కుంటారు. ప్రైజ్ లార్డ్. మీ బిడ్డలు పెరుగుతున్నారు, వారి ఖర్చులు పెరుగుతాయి. ఇప్పుడు సండే వస్తే మనం మంచిగా ఒక 1,000 రూపాయలు ఖర్చు పెట్టి మంచిగా భోజనం, దేవుని కృప వల్ల మనం చక్కగా భోజనం చేసి ఆ రోజు మనం ఆనందిస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. కొంతమంది మీరు బియ్యం తెచ్చడము, సంద బియ్యం తెచ్చడం మర్చిపోయిళ్ళు. అందరిగా స్పెషల్గా మంచిగా హ్యాపీగా మీరు ఖాళీ చేతులతో వస్తూ ఉన్నారు. ఇట్లా బియ్యం కూడా ప్రతి వారం మీరు కిలో తీసుకొని రావాలి. ప్రైజ్ లార్డ్. అందరూ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, అందరూ ప్రతి ఒక్కరూ ఒక 1 kg వారానికి మీరు తీసుకొని రావాల్సిందే ఖచ్చితంగా. ఇక్కడ ఏమన్నాడు, మీకు వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించేవానికి మంచి పదార్థాల్లో భాగం ఇయ్యవలెను. అంటే మీరు తినే ప్రతి పదార్థంలో, నేనేమడుగుతున్నా, ఒక బియ్యమే అడుగుతున్నా దైవసేవకునిగా. మీరు ఏమేమి తిన్నారు, మాకంటే మంచి భోజనం మీరు చేస్తారు. దేవుడు మిమ్మల్ని అట్లా దీవించాడు. హల్లెలూయా. మంచి వంటకాలు చేస్తారు మీరు, మంచిగా తింటారు మీరు. ప్రైజ్ లార్డ్. అవును. మరి ఇప్పుడు మన కాలనీలోనే మరి వారానికి దాదాపుగా నాన్ వెజ్ అంటే తెలుసుగా మీకు, నాన్ వెజ్ వారానికి 4 సార్లు తినేటోళ్ళు ఉన్నారు. అందుకని మరి ఇన్ని చికెన్ షాపులు ఉన్నాయి ఇక్కడ, ఇన్ని మటన్ షాపులు ఉన్నాయి. ఇప్పుడు కనపర్తి ఒక్క చికెన్ షాపే ఉంటుంది అక్కడ. మనం ఎంత తిండి తింటున్నామో మనకి ఈ షాపులను చూస్తేనే తెలుస్తుంది. ఒక ఆయన చెప్పిన, ఇన్ని షాపులు ఉంటాయి మామూలు అంటే, అమ్మ గంత తింటున్నారా అంటున్నాడు. ఇవాళ మనది అయిపోయింది. ఇవాళ అయిపోయినాక మళ్ళీ రేపు ఒక రోజు గ్యాబేజ్ మళ్ళీ ఎల్లుండి అక్కడికి మనం ఉస్మాన్ పాషా దగ్గరికి వెళ్తాడు. ఆయన అయితే మన కాళ్ళ మీదే బతుకుతున్నాడు మొత్తం. ప్రైజ్ లార్డ్. అంటే ఆయన కూడా మనకు మరి ఆయన ఉంటేనే కదా మనం ఇప్పుడు ఆయన సర్వ్ చేస్తున్నాడు మనకి. ప్రైజ్ లార్డ్. అంటే చూడండి, మనము ఏంటిది, మనము నాన్ వెజ్ ఒకరోజు, చికెన్ ఒకరోజు, మళ్ళీ ఎగ్స్ ఒకరోజు ఉంటుంది, మనకి ఆమ్లెట్ ఒకరోజు ఉంటుంది, మళ్ళీ మధ్యలో ఫిష్ వస్తుంది. మళ్ళీ వారానికి మనం 4 సార్లు 5 సార్లు మనము నాన్ వెజ్ తింటూ ఉంటాం. అంటే ఎంత ఖర్చు పెడుతున్నాం చూడండి. దాంట్లో మీరు ఇప్పుడు 4 రోజులు మీరు మటన్ చికెన్ తింటారు కదా, ఒక్కరోజు పెట్టేదానిది ఆ వారం మీరు ఇటు దేవుని కానుకగా మళ్ళించండి. హల్లెలూయా. ఇంకా మీరు ఉపవాసం ఉంటే, ఒక అయ్యగారు చెప్పాడు, ఉపవాసం ఉన్న రోజు ఒకవేళ మీరు ఆ రోజు తింటే ఎంత ఖర్చు అవుతుందో ఆ రోజు ఉపవాసం ఉన్నది కూడా దేవుని మందిరానికి పంపించాలి. ప్రైజ్ లార్డ్. అట్లయితే మేము ఉపవాసం ఉండమంటారు కావచ్చు. మరి వాటికి ఇటు పంపించేది మేమే తిని ఉంటే అయిపోద్ది కదా అనుకుంటారు కొంతమంది. హల్లెలూయా. కనుక ప్రియులారా, మనము జ్ఞాపకం చేసుకోవాలి, మన ఈ మందిరం ఎంత మెయింటెనెన్స్ ఉంది, దీనికి ఎన్ని చేయాలి, ఎన్ని ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మనకి కొన్ని సౌండ్ బాక్సులు కావాలని ఆలోచన కలిగి ఉన్నాం. ఇంకా చాలా ఉన్నాయి చేసేటి. మనం ఈ జీవితకాలం చేసినా కూడా అవి ఇంకా అయిపోవు. ఎన్నో ప్లాన్లు ఉన్నాయి, ఎన్నో ఆలోచన చేస్తూ ఉన్నాం. కనుక మీరు కొంచెము మీ చేయిని ఏం చేయాలి, విదిల్చాలి. ఇట్లా కొంచెం ఇట్లా గట్టిగా పట్టుకోకుండా కొంచెం
ప్రైజ్ లార్డ్. 10 కాకుండా 100 వచ్చేటట్టుగా, అట్లా 100 కాకుండా 200 వచ్చేటట్లా, అట్లా చూడకుండా అట్లా వేసేటట్టుగా మీరు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇవేం చేసింది? రెండు కాసులు ఉంటే 2 కాసులు ఆమె వేసేసింది. ధనవంతులు కూడా ఎంత చేశారో అక్కడ లెక్క లేదు, కానీ వారు ఎంత వేసినా ఈ బీద విధవరాలు వేసిందే లెక్కలోనికి తీసుకున్నాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. ఆమె మొత్తం ఆమె జీవితం అంతా కూడా దాంట్లో వేసేసింది. ప్రైజ్ లార్డ్. అంటే చూడండి, ఈ కానుక నువ్వు ఎంత వేస్తున్నావు అది కాదు, కానీ నీ హృదయపూర్వకంగా వేసేదే దేవుడు లెక్కలోనికి తీసుకుంటాడు పిల్లరా. ప్రైజ్ లార్డ్. ఏంటిది? నువ్వు ఎంత వేస్తున్నావు అని కాదు, నీ హృదయపూర్వకంగా నీ హృదయంలో నిశ్చయించుకొని ఇక ఏమీ ఉంచుకోకుండా ఏమని అనట్లేదు, కానీ మీ స్థితికి తగినట్లుగా. కొంతమంది మీటింగ్స్లలో వారి కలిమికి తగినట్లుగా కూడా కొంతమంది ఇవ్వలేకపోయారు. అది మనకు కొంచెం బాధగా ఉంది నాకు. కొందరు బీదవారు కూడా ఎక్కువ కానుక ఇచ్చేశారు. ప్రైజ్ లార్డ్. నేను కొందరు తక్కువ ఇస్తారని కూడా వారు ఎక్కువ ఇచ్చేశారు. ప్రైజ్ లార్డ్. మిమ్మల్ందరినీ ప్రభు ధారాళముగా దీవించునుగాక. మిమ్మల్ందరినీ 100 ఫలముతో దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కనుక ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, చాలా ఖర్చు అయింది. మీరు ఎంత ఖర్చు అయింది అనుకుంటున్నారు? దాదాపుగా 1,70,000 వరకు ఖర్చు అయింది. ప్రైజ్ లార్డ్. ఎంత? 1,70,000 కంటే పైన. రాసిన దాంట్లో చూస్తే 1,10,000 1,20,000 వస్తుంది. ఈ రాసిన లిస్టులో మనకు దాంట్లో కొందరు ఇంక ఇవ్వలేదు. బయట నుంచి ఒక కరీంనగర్ వెంకటేష్ బాబాయ్ 10,000, మన పిండి మహేందరు 5,000, ఇవి కొన్ని కలిపితే 1,20,000 1,30,000 దాకా అయితే ఇవ్వచ్చు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయినా దేవుడు గొప్పగా వాటిని జరిగించాడు. ఇంకా కొంత బ్యాలెన్స్ రావాల్సి ఉంది. తెలియకుండానే చాలా ఖర్చు అయిపోయినాయి. కనుక ఇవన్నీ ఉన్నాయి, మీరు సహకరిస్తున్నారు. ఇంకా కొంచెం సహకరించాలని ఈ సమయంలో మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇవేం చేసింది? ఆమె జీవితం అంతా కూడా. ఇంకొక మాట ఏంటంటే, మనం ఒప్పుకున్నదట మళ్ళీ ఇచ్చేయాలంట త్వరగా. ఇవ్వకపోతే ప్రాబ్లం అయిందంట మనకి. చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 4వ వాక్యంలో చూడండి ఏమంటుంది అక్కడ. ఇది చాలాసార్లు మనకు కంఠస్థ వాక్యము, కానీ ఇచ్చే దగ్గరికి వచ్చేసరికి మనం మర్చిపోతాం. ఇవన్నీ కూడా కానుక మర్చిపోతాము, ఒప్పుకున్నది కూడా మర్చిపోతాం మనం. ప్రసంగి 5వ అధ్యాయం 4-5 వాక్యాలు చూడండి. హల్లెలూయా. నీవు దేవునికి మొక్కుబడి చేసుకున్న ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపు కొనుట కంటే మొక్కుకొనుట ఉండుటే మేలు. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు? నువ్వు మొక్కుకున్నది ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా చెల్లించాలి. ఒకవేళ చెల్లించలేని పరిస్థితిలో ఉంటే నువ్వు అసలు మొక్కుకోకుండా ఉండడమే. నేను ఇంత ఇస్తానయ్యా అని నువ్వు ఇవ్వకపోతే చాలా ప్రాబ్లం అంట. అది మంచిది కాదంట మనకి. అయ్యా నేను ఇంత ఇస్తాను అని అంటే అది కంపల్సరీ ఇచ్చేయాలంట. హల్లెలూయా. ఒకవేళ అలాగా ఇయ్యలేని పరిస్థితిలో ఉంటే సైలెంట్గా ఉండడమే బెటర్ అంటగా. నేనేమి ఇయ్యనయ్యా, నా దగ్గర ఏం లేదు అనడమే బెటర్. అట్లని మళ్ళీ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోవద్దు మరి మీరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ఎడల ఎన్నో కార్యాలు జరిగిస్తున్నాడు, ఎన్నో మేలు చేస్తున్నాడు. మన స్థితిగతులన్నీ కూడా మారిపోతున్నాయి. దినదినము ఖర్చులు పెరుగుతున్నాయి, ధరలు పెరుగుతున్నాయి. వాటికి అనుగుణంగానే మనం ఎంతో ఎక్కువ ఖర్చు చేస్తున్నాం. మీరు ఆలోచించండి, మస్తు ఖర్చులు చేస్తున్నాం మనం. కానీ దేవుని సన్నిధికి వచ్చేసరికి మనం చాలా వరకు భయపడుతూ ఉంటాం. హల్లెలూయా. ఈ విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు అయ్యగారు పోయిన తర్వాత, అయ్యగారు ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత దాదాపుగా ఒక 15,000 నుంచి 20,000 ఖర్చు పెట్టాను నేను.
సమాధులని, కొన్ని ఫంక్షన్లని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి మీరు ఆలోచన చేయాలి, పెద్ద మనసు కలిగి ఉండాలి. మరి చెప్పారు కదా, మన అబ్రహం గారు చెప్పారు, సంఘ పెద్దలు చెప్పారు, మనిషికి కుటుంబానికి ఒక 1000 రూపాయలు ఇవ్వాలి అని ప్రతి నెల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి నెల ఏం చేయాలి? క్రమం తప్పకుండా ఒక 1000 రూపాయలు. నేను ఆలోచిస్తుంది ఏంటంటే, మొన్న నేను అంతా లిస్ట్ అంతా ప్రిపేర్ చేసిన, ఇంకా కొంచెం ఉంది పెండింగ్, అందుకనే ఇప్పుడు ప్రకటన చేయట్లేదు. లిస్ట్ అంతా కూడా ప్రిపేర్ చేసిన. 300 ఇవ్వగలిగిన వారు, అంటే కొంచెం పెద్ద వయసు కలిగిన వారు ఉంటారు, దాంట్లో కొంచెం విధవరాళ్ళు ఉండొచ్చు, వయసు పైబడిన వారు ఉండొచ్చు. వారికేమో వారిని ఒక 20-30 మంది వచ్చారు వారి కేటగిరీ. వారు నెలకి 300 ఖచ్చితంగా ఇవ్వాలి. మీ కలిమి కొలది 300, ఇంకెక్కువ ఇస్తే పర్లేదు. వారు ఒక 30 మంది దాకా ఉన్నారు, జాబితా ప్రిపేర్ చేసిన. ఇక తర్వాత ఓన్లీ 500, లేదు ఇంకా ఎక్కువ ఇచ్చేవారు ఉంటే ఇవ్వచ్చు. 500, మినిమం 500 ప్రతి నెల. దాంట్లో ఇప్పుడు విజయ సిస్టరు లేదా మరియా సిస్టర్ ఇట్లాంటి ఏజ్ వాళ్ళందరూ కూడా దాంట్లోకి వచ్చేస్తారు. ఇక జాబర్స్ ఉన్నారు, ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవారు, ఆటోలు నడిపే వాళ్ళు ఉన్నారు. వారికి ఎంత అనేది ఏం లేదు. ఇక వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళు ఇవ్వాలి. వారికి 500 అనేది ఏం లేదు, వారికి అంతకంటే ఎక్కువ ఇస్తారు. ఇప్పుడు రజిత అంటూ ఉంది, ఆమె ఎక్కువ ఇస్తుంది. ఇట్లా మరియా సిస్టర్ ఉన్నారు, టీచర్ మరియా సిస్టర్ అంగన్వాడీ, ఆమె ఎక్కువ ఇస్తారు. ఇట్లాగా అంటే మామూలుగా పని చేసే వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళకి నెలకి 500. ఇప్పుడు మన ప్రమిళ అమ్మగారు ఉన్నారు, లేదా సరోజన గారు ఉన్నారు, ఇలాంటి ఏజ్ వాళ్ళకి ఒక 300. దాంట్లో విధవరాళ్ళు కానీ వృద్ధులు కానీ వాళ్ళందరూ ఒక 300. వాళ్ళకి అన్ని గ్రూప్స్, నేమ్స్ అన్నీ కలెక్ట్ చేశాను, నేమ్స్ అన్ని రాశాను. కాకపోతే ఏంటంటే గ్రూప్స్ మళ్ళీ ఒక 5గురికి ఒక గ్రూప్ లాగా. అప్పుడు అంతా 100 రూపాయలు పెట్టాం కదా, అది ఇప్పుడు కాస్త ఇప్పుడు ఏమైపోయింది, 5 రేట్స్ పెరిగింది ఒకేసారి. ఇప్పుడు సంఘ పెద్దలు చెప్పినట్టు వాళ్ళు 1000 రూపాయలు అన్నారు, నేను ఇంకా దాన్ని తగ్గిస్తున్నా డిస్కౌంట్లో, మీకు 50% డిస్కౌంట్. లేదా మీరు సంఘ పెద్ద చెప్పినట్టు ఏంటో మీ మాట ఏమంటే మీరు 1000 రూపాయలు ఇవ్వండి, నో ప్రాబ్లం. కానీ ఖచ్చితంగా మాత్రము రావాలి. ఈ జూలై మాసం నుంచి మీకు మొదటి 4వ తారీఖు వస్తుంది అనుకో, జూలై ఆదివారము, ఆ రోజు గ్రూపులు వేస్తాయి. ఆ రోజే మీరు ఆల్రెడీ పట్టుకోసుకోండి. ఎట్లాగే నేమ్స్ ఉన్నాయి కదా, గ్రూప్స్ డివైడ్ చేయడమే కదా. కాబట్టి జూలై మాసం నుంచి తప్పకుండా ప్రతి కుటుంబం నుంచి ఆ రోజు ప్రకటన చేయబడుతుంది. మీరు దీనికోసం మీరు అందరూ కూడా సిద్ధపడాలి. చాలా పనులు ఉన్నాయి, అదంతా వెనకాల అవన్నీ చేయించాలి. ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి. ఇంకా దీంట్లో కూడా ఎన్నో ఎక్విప్మెంట్స్ మనం తీసుకురావాల్సి ఉంది. కనుక మీరు అందరూ కూడా సహకరిస్తారని ఈ విషయాలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను నేను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి మొక్కుకొని ఏం చేయాలట? మనం ఇవ్వాలట. ప్రీతికరముగా మనసులో నిశ్చయించుకున్న దాని ప్రకారమే మనం ఇవ్వాలట. ఇక్కడ చూడండి ప్రియులారా, ఇంకొక మాట చూడండి. మొదట మీరు ఏదైతే నిశ్చయించుకున్నారో దాన్ని బట్టే మనం ఇవ్వాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. 2 కొరింథీ పత్రిక, అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 11వ వాక్యం చూడండి. కావున తలపెట్టుకొనుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగూ కలిగెనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లుగా మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదే ఇచ్చినది ప్రీతికరమగును. హల్లెలూయా. ఎంతటా మీ కలిమి కొలది ఇస్తేనే అది ప్రీతికరమైనది, దేవునికి ఇష్టమైనది, అది విలువైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మనం ఎన్నో మనకు తెలియకుండా ఎన్నో వ్యర్థమైన ఖర్చులు పెడతాం మనం. కానీ కొంచెం ఆలోచన చేసి కొంచెం ఖర్చులు తగ్గించుకొని, అవసరం లేని వాటి మీద ఖర్చులు చేస్తే వాటిని తగ్గించుకొని అది కాస్త మనం కానుక రూపంలో దేవుని మందిరంలోనికి మళ్ళించాలి. హల్లెలూయా. మీరు ఈ విషయాల్లో మీరందరూ కూడా జాగ్రత్త పడాలని మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక మాట కూడా ఉంది, 1 కొరింథీ పత్రిక 16:1 ఉంది, మీరు వర్ధిల్లిన కొలది ఇవ్వాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్కడ చూడండి, 1-2 వాక్యాలు చూడండి, లేదా 2వ వాక్యం చదవండి డైరెక్ట్గా.
నేను వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏగలట వర్ధిల్లిన కొలది. మిమ్మల్ని ఎంతగా దేవుడు వర్ధిల్లింపజేస్తాడు, ఎంతగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఎంత కలిమి సంపదలు దేవుడు మీకు అనుగ్రహిస్తాడో దాని కొలది మీరే మనస్ఫూర్తిగా కొంత దేవుని సన్నిధిలోనికి తీసుకొని రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీటింగ్స్ అంటే మీటింగ్స్కి ఇచ్చేశారు, మంచిది, స్తోత్రం. మరి అయ్యగారు ఎట్లా బతకాలి? అయ్యగారికి ఉద్యోగం లేదు కదా. మరి అయ్యగారి గురించి ఆలోచించారా? మీరు బియ్యం బస్తాలు ఏమన్నారు? మా మీటింగ్స్కి ఇస్తామని అన్నారు. మరి అయ్యగారికి ఎవరికి ఇవ్వాలి? మీకు కానుక 2000 3000 నేను మీటింగ్కి ఇస్తా అన్నారు. మరి అయ్యగారికి ఎట్లా? అయ్యగారికి ఎవరు ఇస్తారు? మరి ప్రైజ్ ది లార్డ్. ఇది కూడా ఆలోచన చేయాలి కదా. హల్లెలూయా. స్తోత్రం చెప్తా. భయం అవుతుంది అందరికీ. ఓరు నాయన, ఇది ఎక్కడురు? ఈ 500 చిట్టి వేరే కాడ వేసుకుంటే డబ్బులు వస్తాయి, ఈ సంవత్సరం అయిపోయినాక వీళ్ళకి నెల కిందకి ఇవ్వాలనుకుంటున్నారా ఏంది? హల్లెలూయా. దేవుడికి ఇస్తే ఎవ్వరు కూడా చెడిపోరు. దేవుడు బహుగా వారిని దీవిస్తాడు. హల్లెలూయా. ఇచ్చిన వారు ఎంతో మంది దీవించబడినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ప్రియులారా. ఇచ్చిన వారు ఎవరెవరు ఇచ్చారో మన జ్ఞాపకం ఉందా మీకు? ఎవరెవరు దేవుని సన్నిధిలో దీవించబడ్డారు హృదయపూర్వకంగా ఇచ్చి? హల్లెలూయా. హల్లెలూయా. ఏబేలు ఏం చేశాడు? హృదయపూర్వకంగా తన ప్రథమ ఫలాన్ని దేవునికి అర్పించాడు ప్రియులారా. అబ్రాహాముని జ్ఞాపకం చేసుకోడు. అబ్రాహాముకి మళ్ళీ దేవుడు ఏది ఇచ్చాడో అది మళ్ళీ తిరిగి అబ్రాహాము ఇచ్చేశాడు. మళ్ళీ కుమారుని ఇస్తే కుమారుని తిరిగి అబ్రాహాము ఇచ్చేశాడు. అన్నాను జ్ఞాపకం చేసుకోండి. అన్నాకి దేవుడు కుమారుని ఇస్తే మళ్ళా సమయాన్ని తిరిగి వచ్చేసి మళ్ళా మందిరంలో వదిలేసింది. ప్రైజ్ ది లార్డ్. ఇక దావీదు అయితే దేవుని మందిరం కట్టాలని బంగారము, బోలము, వెండి అన్నీ కూడా ఆయన సమకూర్చినట్లుగా మనం చూస్తాం ద్వితీయోపదేశ కాండంలో. హల్లెలూయా. ఇంకా విధవరాళ్ళు, యేసు ప్రభు ఉన్న కాలంలో విధవరాలను ఇచ్చేశారు. మరియా, మార్తలు, ఇక మాసిదోనియా సంఘము, కొరింథీ సంఘము, ఇలాగ ఎన్నో సంఘాలు ఏం చేశాయి? వారి శక్తికి మించి వారు దేవుని సన్నిధికి యెరూషలేముకి కానుకలు పంపించారు ప్రియులారా. హల్లెలూయా. మాసిదోనియా సంఘం ముందుంటుంది. వారు బీదలైనప్పటికీ వారు పేదవారని రాయబడ్డది బైబిల్ గ్రంథంలో. వారు పేదవారైనప్పటికీ వారు శక్తికి మించి ఏం చేశారు? కానుకలు ఇచ్చేశారు పిల్లలు. 2 కొరింథీ పత్రిక 8:1 నుంచి 5వ వాక్యంలో రాయబడ్డ మాటలు అవన్నీ కూడా. వీళ్ళు ఏం చేశారు? దేవునికి కానుకలు అర్పించారు. ఏబేలు అయితేనేమి, అబ్రహాం అయితేనేమి, అన్న అయితేమి, దావీదు అయితేనేమి, పేద విధవరాలు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం చదువుకున్న లూకాసు వార్త 21లో ఆ పేద విధవరాలు 2 కాసులు ఇచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులారా, మనం ఈ మాటల చేత హెచ్చరించబడిన వారమై ఒక తీర్మానము ఈరోజు ఇక్కడ మీరు తీసుకొని మీరు వెళ్ళాలి. హల్లెలూయా. ఒక బలమైన తీర్మానం కావాలి దీనికి. ఏదో ఒకరోజు ఒక నెల ఇచ్చి ఆగిపోయేది కాదు. జీవితకాలం అంతా కూడా ఈ సంఘంలో మనము కొనసాగినంత కాలము ఎంతో కొంత మనం కలిమి కొలది నేను చెప్పినట్లుగా మీరిచ్చి దైవ సేవకుల చేతికిచ్చి మీరు ప్రార్థన చేయించుకొని మీరు వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. అయ్యా, ఇదిగో నా కలిమి కొలది ఈ నెల మీకు ఇస్తున్నానని మొదటి వారంలోనే మీరు తీసుకొని ఇచ్చేసి ఇగో అని మీరు ప్రార్థన చేయించుకొని మీరు వెళ్ళాలి. అది మీకు దీవెనకరం, అది ఆశీర్వాదకరం అనేది దేవుడి వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మరేంది? కానుక ఇస్తేనే దేవుడు దీవిస్తాడు అంటే అట్లేం లేదండి. హల్లెలూయా. కానుక ఇస్తేనే దేవుడు దీవించేవాడుగా. కానుక ఇవ్వకపోయినా దేవుడు నీ కృపను బట్టి, నీ భక్తిని బట్టి నేను దీవిస్తాడు. కానీ ఇక్కడ సంఘ ఒక ధర్మము, సంఘ కార్యక్రమాలు, పరిచర్య కార్యక్రమాలు ఇవన్నీ జరిగించడానికి ఏం కావాలి? నీ వంతు సహకారము కావాలి. హల్లెలూయా. అంటే నేను 500 ఇస్తేనే దేవుడు దీవిస్తాడా? అట్లయితే నేను 1000 రూపాయలు ఇస్తా అని అట్లా కాదు. ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు దీవిస్తాడు. నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద కూడా దేవుడు తన ప్రేమను కురిపిస్తూ ఉన్నాడు. లేదా సూర్యుడు ఉదయింపజేస్తూ ఉన్నాడు.
హల్లెలూయా. కానీ ఇది ఎందుకు ఒక క్రైస్తవ బిడ్డగా మనము సువార్త ప్రకటించడానికి, సంఘాన్ని మనం నడిపించుకోవడానికి, సంఘ కార్యక్రమాలను నడిపించడానికి, లేదా దైవజనుడు పోషింపబడడానికి, తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ చేయడానికి ఏం కావాలి? సంఘములో కొంత నిధులు మనకి అవసరము. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా దీన్ని తీసుకోవాలి. మీరు ఎలాగైతే చిట్టి కడతారో అంత భయముతో అంతకంటే ఎక్కువగా దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి దైవ సేవకుని చేతిలో పెట్టి మీరు ప్రార్థన చేయించుకోవాలి. దేవుడు మీకు ఎప్పుడు కూడా ఆయన వచ్చి ఉండడు. నువ్వు ఏమి ఇవ్వకముందే దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. నువ్వు పాపిగా ఉన్నప్పుడే దేవుడి కోసం ప్రాణం పెట్టి నిత్య జీవాన్ని అనుగ్రహించాడు ఆయన. హల్లెలూయా. కానీ అంతేంటంటే సంఘ ధర్మము, పరిచర్య ధర్మము ఇలాగ కొనసాగించబడడానికి మన ఏ కావాలి? సంఘములో మనం పోగేసుకోవాలి. మనదంతా కూడా విశ్వాసం మిన్నే.